ఖగోళ విజ్ఞానం ఈనాటి ఎపిసోడ్లో మనం ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రహణాలు అనేవి మనకి సామాన్యంగా తెలిసిందే. ప్రతి సంవత్సరం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు వస్తాయి. సూర్యగ్రహణానికి 15 రోజుల ముందు కానీ 15 రోజుల తర్వాత కానీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అందుకని మనకి తెలిసిపోతూనే ఉంటాయి. ఈ గ్రహణం ఏర్పడడం అంటే ఏమిటి అంటే, సూర్యగ్రహణానికి సూర్యుడి యొక్క వెలుతురిని చంద్రుడు బ్లాక్ చేస్తాడు. చంద్రుడి యొక్క నీడ మన భూమి మీద పడుతుంది. చంద్రుడు ఎప్పుడైతే సూర్యుడిని బ్లాక్ చేస్తాడో అప్పుడు గ్రహణం ఏర్పడింది అంటారు. ఇది పూర్తిగా కవర్ చేయొచ్చు, లేకపోతే పార్షియల్గా, అంటే కొంత భాగమే, కొంత సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. కొన్ని సమయాల్లో సరిగ్గా చంద్రుడు సూర్యుడికి మధ్యలో ఫిట్టిన్ అయిపోతే చుట్టూ మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు. వలయాకారం, యాన్యులార్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ప్రకృతి సహజంగా జరిగేదే, అన్యాచురల్ కాదు. ఊరికనే ఏదో స్టోన్ ఏజ్ అంటాం మనం. రాళ్ళు రప్పలు ఉన్న మానవులు అప్పుడు భయపడేవాళ్ళు తెలియక. ఈ రోజుల్లో మనం చంద్రమండలం మీదకి వెళ్ళాం, మార్స్ మీదకి వెళ్తున్నాం, స్పేస్ సైన్స్ తెలుసుకున్నాం, సముద్ర అడుగులోతుకు వెళ్ళినా ఇంకా తెలుసుకోకుండా, శాస్త్రీయ విషయాలు తెలుసుకోకుండా అజ్ఞానంతో ఉండిపోయి మౌఢ్యాన్ని ఇలాగ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనలో మనమే ఏమిటా అని ఆలోచించుకోవాలి. మనకి మనమే బ్లేమ్ చేసుకోవాలి. ఈ చంద్రుడు ఎందుకు అడ్డం వస్తున్నాడంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సర్క్యులర్ పాత్కి చంద్రుడు భూమి చుట్టూ తిరిగే సర్క్యులర్ పాత్ 5 డిగ్రీలు తేడా ఉంది. అందుకని ఫిక్స్డ్గా తిరగట్లా. ఎలా అయితే 23.5 డిగ్రీలు భూమి వంగి తిరుగుతోందో సూర్యుడి చుట్టూ, దానివల్లనే మనకి శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం ఏర్పడుతున్నాయి. అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి 23.5 డిగ్రీలు, దక్షిణం వైపుకి 23.5 డిగ్రీలు తిరుగుతున్నారు. అలాగే చంద్రుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగేదానికి 5 డిగ్రీలు వంగి తిరుగుతూ ఉండబట్టి అది ఆసిలేట్ అవుతుంది. దీనివలన మనకి ఈ గ్రహణాలు ఏర్పడడంలో అరుదుగా కనిపిస్తుంది అన్నమాట. రేరుగా రావడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం మనం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు మినిమం చూస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం 7 గ్రహణాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇలా అడ్డం రావడానికి కారణం ఏంటంటే ఫేజ్ ఆఫ్ ద మూన్, ఫేజెస్ ఆఫ్ ద కళలు, చంద్రకళలు అంటాం కదా, అదొక కళ, అదొక ఫేజ్. అమావాస్య అనేది ఒక ఫేజ్. అమావాస్య వైపు రోజున సూర్యుడి వైపు చంద్రుడు ఉంటాడు, పౌర్ణమి రోజున ఆపోజిట్గా ఉంటాడు మన భూమికి అన్నమాట. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు అమావాస్య. అలా కాకుండా భూమిని దాటి చంద్రుడు రెండో వైపుకి వచ్చినప్పుడు, అంటే భూమి మధ్యలో ఉంటుంది, సూర్యుడు ఒకవైపు ఉంటాడు, చంద్రుడు మరోవైపు ఉంటాడు. అందుకని ఏమవుతుందంటే చంద్రగ్రహణం ఏర్పడడానికేమో భూమి యొక్క నీళ్ళలోకి చంద్రుడు రావడం, చంద్రుడి యొక్క నీళ్ళలోకి భూమి వచ్చినట్లయితే అది సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంతేగాని ప్రత్యేకత ఏమీ లేదు. ఇట్స్ వెరీ రెగ్యులర్, రొటీన్గా, న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇంకా భయపడుతున్నామంటే మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంత భయం ఉందో అని. శాస్త్రీయ దృష్టిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. మనకి రేపు ఏప్రిల్ 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పిపుచ్చేస్తున్నాడు. అంతేకాకుండా చంద్రుడు మామూలుగా రోజు చూసి, ఎందుకంటే భూమి చుట్టూ తిరిగేటప్పుడు సుమారుగా యావరేజ్న 2,30,000 మైళ్ళు ఉంటుంది. 10 మైళ్ళు అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అందుకని దగ్గరగా ఉన్నాడు కాబట్టి చంద్రుడు 5.5% ఎక్స్ట్రా సైజు ఉంటుంది. అంటే ఎక్కువ ఇంకా నీడని కలగజేస్తుంది. నీడ కోన్ ఆకారంగా ఏర్పడుతుంది. అనే నీడలు 2 రకాలు, పూర్తిగా ఉండే ప్రత్యయ
దాని తర్వాత మా ఉపఛాయ అంటాం. ఉపఛాయ అంటే మసగ మసగ, అంబ్ర పెనుంబ్ర అని. ఖచ్చితంగా పడే నీడ మనం చూసినట్లయితే ఈ దఫా అది మనకి 198 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 123 మైళ్ళు. రెండోది భూమి తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతుంది కాబట్టి గంటకి 1000 మైళ్ళ వేగం. ఈ నీడ 1000 మైళ్ళ వేగంతో మనకి పడమర నుంచి తూర్పు వైపుకి పరిగెత్తేస్తుంది. ఎందుకు పడమర తూర్పు వైపుకి వెళుతుంది అని అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా అటువైపు. మీరు ఉదయాన్నే నించున్నారనుకోండి, సూర్యుడు ఉదయించేటప్పుడు మీ నీడ మనకి పడమర వైపుకి పొడుగ్గా పడుతుంది. సూర్యుడు పైకి లేస్తున్న కొద్దీ నీడ తగ్గిపోతుంది. మన నెత్తి మీద వచ్చిన తర్వాత కాళ్ళ దగ్గర ఉంటుంది. పడమర వైపు తిరిగేసరికి నీడ మళ్ళీ తూర్పు వైపుకు పొడుగ్గా ఆపోజిట్గా వెళ్ళిపోతుంది. అలాగా ఇది మనకి ఈ నీడ, ఏవైతే నీడలు భూమి పడతాయో ఆ అంబరాలు ఖచ్చితమైన నీడలోంచి చూస్తే సూర్యుడు కనిపించడు. దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. కానీ కొన్ని వేల రెట్లు చుట్టూ కూడా పక్క నుంచి చూస్తాం. చంద్రుడిని పక్క నుంచి చూడడం వలన సూర్యుడు మనకి కట్ అయిపోయి కనిపిస్తాడు. అందుకని పార్షియల్ అంటారు. ఈ పార్షియల్ అన్నది ముందే ప్రారంభమవుతుంది. దీన్ని యూనివర్సల్ టైంలో చూస్తారన్నమాట. అందుకని మనం యూనివర్సల్ టైంలో చంద్రుడు సూర్యుడికి దగ్గరగా రావడానికి యూటీసీ అంటే యూనివర్సల్ టైం ప్రకారం 15 గంటల 42 నిమిషాలు 7 సెకండ్లకి, అంటే 5.5 గంటల తేడా ఉంది మన భారతదేశానికి అది ఏర్పడడానికి. అంటే 21 గంటలకి, అంటే రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో చంద్రుడు సూర్యుడిని కప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రారంభిస్తాడు. అక్కడ రాత్రి 10 గంటలు, సుమారుగా 10 గంటల టైంలో చూస్తే టోటాలిటీ అంటే పూర్తిగా చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు. అదే యూనివర్సల్ టైం కనుక చూస్తే 16:38:44, అంటే 16 గంటల 38 నిమిషాల 44 సెకండ్లకి అనమాట. దీని డ్యూరేషన్ చూసినట్లయితే మనకి 268 సెకండ్లు మాత్రమే. సూర్యుని పూర్తిగా చంద్రుడు 268 సెకండ్లు, అంటే 4 నిమిషాల 28 సెకండ్లే. అంటే సూర్యుడిని పూర్తిగా కప్పి నల్లగా ఉంచేసి సూర్యుడు కనిపించకుండా చేసి మళ్ళీ సూర్యుడు మనకు కనిపించేది చేయడం. ఎప్పుడైతే సూర్యుడు కనిపించేది చేస్తాడో దాన్ని డైమండ్ రింగ్ అంటారు. ఎందుకంటే చుట్టూ కనిపిస్తుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ప్రాసెస్, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్లో ప్రతివాడు మిస్ అవుతారు. ఎందుకని? మౌఢ్యం కాబట్టి. సూర్యకిరణాలు చూడకూడదు, సూర్యగ్రహణం ఏదో అయిపోతుంది, అందులో విషవాయువులు వచ్చేస్తాయి అనుకుంటారు. న్యాచురల్ బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ వస్తుంది. అంటే డైమండ్ అంటే చమక్కని మెరుస్తుంది అన్నమాట. ఇది రింగ్ మెరిసినట్టుగా రౌండ్గా ఉండి డైమండ్ రింగ్. దీనికి కారణం ఏంటంటే చంద్రుడిలో మనకి కొండలు లోయలు ఉన్నాయి. ఆల్రెడీ 24 మంది చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు, 12 మంది చంద్రుడి మీద దిగారు. అందుకని మనం ఆ చంద్రుడి దీనిలో నుంచి చూస్తున్నాం. చంద్రుడి మీద పైపక్క ఉండి సూర్యుడు వైపు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు, మనకి మాత్రమే నీడ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సూర్యగ్రహణం ఉండదు వాళ్ళకి, సూర్యుడు మామూలుగానే కనిపిస్తాడు. ఎందుకని? చంద్రుడి నీడ మన భూమి మీద పడుతుంది కాబట్టి. అందుకని ఎంతసేపు చంద్రుడు సూర్యుని కప్పగలడు? 268 సెకండ్లు, అంటే 4 నిమిషాల 28 సెకండ్లు మాత్రమే కప్పుతాడు. కప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అందుకని బయటకు వచ్చేసరికల్లా రాత్రి మన టైం ప్రకారం 23:40 సుమారుగా, అంటే రాత్రి 11 అవుతుంది. అంటే ఆ రీజియన్లోకి సూర్యుడు ఉన్న రీజియన్ని కవర్ చేయడానికి రాత్రి 9 గంటలు ప్రారంభిస్తే 2:30 గంటలకి, రాత్రి 2:30 గంటల టైంకి పూర్తిగా విడిపోయి మళ్ళీ సూర్యుడు బయటికి కనిపిస్తాడనమాట. అందుకని ఈ టోటాలిటీ అన్నది చాలా ముఖ్యం. దీనికి కారణం ఏంటంటే చంద్రుడికి భూమికి ఉన్న మధ్య దూరం కూడా కౌంట్. దగ్గరగా ఉన్నట్లయితే ఎక్కువ సూర్యుని కప్పుతాడు, దూరంగా ఉన్నట్లయితే భూమికి తక్కువ సూర్యుని కప్పుతాడనమాట. ఈ మాట
5.5 5.5% రెట్లు పెద్దగా చంద్రుడు ఉంటాడు. అందుకని ఈ టోటాలిటీ అన్నది ఏంటి అంటే మనకి మెక్సికోలో నాజాస్ అనే పట్టణంలో పూర్తిగా అదే టైంలో మెక్సికోలో ఉండే నాజాస్ పట్టణంలోనే మ్యాక్సిమం అన్నమాట ఆ పీరియడ్ చూడడానికి. ఇది మనకి అమెరికా, దాని తర్వాత కెనడా మీదుగా అంటే పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమవుతుంది నీడ, చంద్రుడి యొక్క నీడ. అది అట్లాంటిక్ నుంచి మన స్కాండినేవియస్ కంట్రీస్తోకి అప్పటికి అంతమైపోతుంది. భూమి ఏమో తిరిగిపోతూ ఉంటుంది, సూర్యుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకొక చోటకి, అంటే అస్తమించినట్టు లెక్క. మన ప్రాంతం నుంచే మనం లెక్క కడతాం సూర్యోదయం సూర్యాస్తమయం అని. అందుకని ఈ రకంగా చూసినప్పుడు మనకు తెలుస్తుంది. దాంతో ఇలా సంపూర్ణ సూర్యగ్రహణాలు మనకి 1979 ఫిబ్రవరి 26న కెనడాలోను, జూలై 11 1991లో మెక్సికోలోను, దాంతో ఆగస్టు 21 2017లో అమెరికాలోనూ సంభవించినాయి. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలి అని అంటే అమెరికాలో ఆగస్టు 23, 2044 వరకు రాదు. అందుకని పూర్తిగా జీవితకాలంలో మనుషులు చూడాలంటే మనకు కాదు. మన విజయవాడలో కూడా 1980 ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు అందరు ఇళ్ళకి కిటికీలన్నింటికి న్యూస్ పేపర్లు పెట్టేసుకున్నారు, బస్సులు ఆపేశారు, విమానాలు ఆపేశారు, జనాలు రోడ్ల మీకు రాలా, ఏదో అయిపోయిందని. నిజమే, సూర్యగ్రహణాన్ని డైరెక్ట్గా చూడడం. ఎందుకని? సూర్యుడికి అమితమైన వేడి వెళ్తున్నాయి కాబట్టి మన కళ్ళు రెటీనా బర్న్ అవుతుంది. దానికి ప్రొటెక్టివ్. ఇప్పుడు ఎలా అయితే వెల్డింగ్ చేస్తానో వెల్డింగ్ గ్లాస్ పెట్టుకుంటారు కదా, అలాగే వెల్డింగ్ గ్లాస్ లేకపోతే ఫుల్లీ ఎక్స్పోజ్డ్ ఎక్స్రే ఫిల్మ్ కనుక పెట్టుకున్నట్లయితే మనకి దానిలో మనం సూర్యుని మామూలుగా వెన్నెల్లాగా చూడగలం చూసినప్పుడు. ఇది ఇంకా కింద నేచర్ అంటారా, బ్యూటిఫుల్గా ఉంటుంది, చెట్లన్నీ ఇవి. దాని తర్వాత ఎప్పుడైతే సడన్గా మధ్యాహ్నం పూట నీడ ఇది వస్తుంది కాబట్టి పక్షులు ఏమిటి అన్నీ రియాక్ట్ అవుతాయి. ఎందుకని? సూర్యాస్తమయం అయిపోయింది అనుకుంటాయి ఆ కండిషన్లు. దాంతో నేచర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈ చంద్రుడి మీద ఉన్న కొండలు ఉండబట్టి, లోయలు ఉండబట్టి మన నేల మీద వేవ్స్ వెళుతూ కనిపిస్తాయి, అలలు. ఎలా అయితే ఓ పెద్ద పళ్ళెంలో నీళ్లు పోసి మీరు చేతితో కలపండి, దాని మీద లైట్ పెట్టారనుకోండి, పైన ఆకాశంలో మీకు మన ఇంటి రూఫ్ మీద ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగ మన నేల మీద కనిపిస్తుంది. ఇలాంటి న్యాచురల్ ఈవెంట్ని చాలామంది ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు టూరిజం మీద వెళ్తారు. అందుకని మెక్సికో వెళ్ళి ఈ మనకి ఏదైతే ఉందో నాజాస్ అనే పట్టణంలో చూసినది కొన్ని వేల లక్షలు. అయితే నాసా కూడా ప్రకటించింది ఈ మధ్య, నాసా సెటిలైట్స్ ద్వారా తీస్తుంది కాబట్టి నాసా సెటిలైట్ దీనిలోంచి మీ కమ్యూనికేషన్, నాసా కమ్యూనికేషన్లో కూడా చూడచ్చు. ఇంకా చాలామంది కూడా ఇస్తున్నారు. పూర్వంత మౌఢ్యం లేదు, చేతిలో ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్లో కూడా ఆ టైం రాత్రి 10 గంటలప్పుడు మీరు చూస్తే 4 నిమిషాలు 29 సెకండ్లు చూడండి. ముందు నుంచి వెనక్కి దాకా చూసినా చూడకపోయినా ఒక 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత డైమండ్ రింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. న్యాచురల్గా చూశారు. కొన్ని లక్షలు కోట్లు 99.99% మౌఢ్యంతో ఉన్నవాళ్ళు ఇవేవి చూడరు. కొంతమంది ఇది న్యాచురల్ ఫెనామినా. అందుకని ఇలాంటి న్యాచురల్ ఫెనామినా మనకి ఏప్రిల్ 8వ తేదీ 2024 సంవత్సరంలో ఏర్పడుతోంది. న్యాచురల్గా చూసేవాళ్ళు చూడాలి, లేకపోతే మనం సెటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మన టీవీల్లోనూ యూట్యూబుల్లోనూ అన్నిట్లో వస్తుంది కాబట్టి అందరూ చూసి ఇది శాస్త్రీయ దృష్టితోటి చూడాలి. అంతేగాని మౌఢ్యాన్ని విడనాడాలి. ఎక్కడి నుంచి ఎలాగ విషవాయువులు కానీ ఇలాంటివి ఎక్కడ రావు. ఆహారం తీసుకోవచ్చు. దాని తర్వాత గర్భిణీ స్త్రీలు వాళ్ళు చూసిన పుట్టబోయే పిల్లలకి అంగవైకల్యం రాదు. మా మదర్ నన్ను చూశారు, నేను మీ ముందున్నాను, నాకు ఇప్పుడు 8 దశకాలు నేను అప్పుడే క్రాస్ అయిపోయాను కూడా, చక్కగా చదువుకొని వచ్చాను. ఎంతోమంది ఆ టైంలో కూడా పుడతారు, ఎందుకు పుట్టరు? పుట్టిన వాళ్ళు ఉన్నారు.
అందుకని గ్రహణం సమయంలో ఏమి ప్రత్యేకత అన్నది లేదు. బట్ న్యాచురల్ ఫెనామినా, దాన్ని చూడండి. ఈ రోజుల్లో మనకి ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా బ్రాడ్కాస్టింగ్ వచ్చింది కాబట్టి అందరూ చూసి వీక్షించాలని. ఈ ఖగోళ ఇది వింత కాదు, న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇట్స్ ఎ న్యాచురల్ ఫెనామినా. ఈ రకంగా చూడాలని అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.